కయీను అంత ఉక్రోషముగా మారిపోయి హేబేల్ని చంపడానికి కారణం దేవుని దృష్టిలో నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడనో ఏదో ఒక అసూయతో చంపేశాడు. ఇది నేడు మన యూనివర్సిటీస్లో, మన కాలేజీలో జరుగుతున్నది. అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, తనకి దక్కనిది ఇంకొకరికి దక్కకూడదు, అసూయ. తనకి గర్ల్ ఫ్రెండ్ కాని అమ్మాయి ఇంకొకరికి గర్ల్ ఫ్రెండ్ కాకూడదు, అసూయ. చివరికి ఏ అందమైతే ఎంతమందిని ఆకర్షిస్తుందో ఆ అందం ఉండకూడదని యాసిడ్ పోసి లేక 10 మందిని నడి రోడ్డును అవమానపరిచి ఆత్మహత్య చేసుకొని దారికి తీయడమో లేక ముఖం మీద యాసిడ్ వేసి చంపడమో జరుగుతుంది. ఎంతమంది కూతుర్లు హేబేలు వలె మనతో ఇంకా మాట్లాడుతున్నారు. కయీను అసూయకి బలైపోయిన హేబేలు ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. యూనివర్సిటీలో బలైపోయిన ఆడకూతురు ఇప్పటికీ నేటి తరంతో మాట్లాడుతూనే ఉంది. నేర్చుకుంటావా? అసూయకి దారి ఇవ్వకండి. హేబేలు మనతో మృతి నొందిన మాట్లాడుతున్నాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, ఎప్పుడో ఒకప్పుడు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, కానీ మన జీవితం మాట్లాడాలని కోరుకోండి, మన బ్రతుకు మాట్లాడాలని కోరుకోండి, మన మాటలు వారి జీవితం అంతా నడపాలని కోరుకోండి. యవనస్తులారా, అసూయ ద్వారా కయీను వలె దోష శిక్షను భరించకండి.